మన చుట్టూ సాయిబాబా భక్తులు ఎంతో మంది ఉంటారు. ఆయన చూపించిన శ్రద్ధ, సహనం అనే నీతుల్ని, సూక్తుల్ని అనుసరిస్తూ ఎంతో మంది తమ జీవితాలను అద్భుతంగా గడుపుతున్నారు. ఆ బాటలోనే ప్రయాణిస్తూ తన జీవితాన్ని ఎంతో ఆనందమయం చేసుకున్నారు ఇన్స్టా ఫేమ్ ప్రణవి సాధనాల. ఆవిడతో సాయిబాబానే క్షేత్రం తీర్థం అనే ఆల్బమ్ పాటలు రాయించి రిలీజ్ కూడా చేయించారు. అంతేకాదు బాబా తన జీవితంలో ఎన్నో మహిమలు చేశారని చెబుతున్న ప్రణవి సాధనాలతో స్పెషల్ చిట్ చాట్. నమస్తే ప్రణవి. నమస్తే స్వరూప. అమెరికాలో ఉంటారు కదా, అసలు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇవన్నీ ఆల్బమ్స్ చేయడం ఇవన్నీ ఇబ్బంది అవ్వలేదా? ఎలా మేనేజ్ చేశారు? అయితే పాటలు రాసేసాను. పాటలు రాసిన తర్వాత ఒకటి నిత్య సంతోషిని గారు పాడారు, ఒకటి కృష్ణ చైతన్య, ఒకటి మ్యూజిక్ డైరెక్టర్ మహేష్ ధీరా, సాహితీ చాగంటి, తర్వాత గాయత్రి, వీళ్ళు పాడారు. గాయత్రి గారు పాడిన తర్వాత ఆల్బమ్ టైటిల్ సాంగ్ మాత్రం మా వారు ఇచ్చిన ఐడియా. బాలుగారి చేత పాడిస్తే ఎలా ఉంటుంది, బాలుగారిని రిక్వెస్ట్ చేస్తే బాగుంటుందని. ఈ క్రమంలో అదే చెప్తున్నా కదా, నాకేంటంటే నాకు మనిషి రూపంలో భగవంతుడు ఎక్కడికక్కడికి వచ్చేసి హెల్ప్ చేశారని అనిపిస్తూ ఉంటుంది. మండల బుద్ధిప్రసాద్ గారు ఉన్నారు కదా, నేను ఆయన బాబాయ్ గారు అని పిలుస్తూ ఉంటా. నా ఫ్రెండ్ వాళ్ళ మేనమామ అనమాట. సో బాబాయ్ గారిని అడిగాను. నాకు అక్కడుండి ఎవరూ తెలియదు, ఇక్కడ మీడియాతో టచ్ పోయింది. సో బాబాయ్ గారిని అడిగితే బాబాయ్ గారు ఇలా మా అమ్మాయి రాసిందండి పాడతారని బాలుగారిని అడగడం, బాలుగారు పాట పంపించండి లిరిక్స్ బాగుంటే రాస్తాను అనడం, పాట పంపించడం, ట్యూన్ పంపించడం, ఆయనకి నచ్చడం, ఆయన పాడడం, అది నేను చేసుకున్న నిజంగా ఈ జన్మకి. నేను ఎందుకంటే నా ఫేవరెట్ సింగర్ చేత ఆ పాట వింటూ ఉంటే, పాడిన తర్వాత వింటూ ఉంటే నా పాట ఆయన పాడారని చెప్పుకోవడానికి కూడా నాకు ఎంత గర్వంగా ఉందో. కరెక్టే కదా, ఎంత గర్వంగా ఉందో. అండ్ అందరూ అనేది ఏంటంటే, అంటే తెలిసిన వాళ్ళు ఆ పాట అయిన తర్వాత కొన్ని నెలలకే బాలుగారు భౌతికంగా మన దగ్గర నుంచి తీసుకువెళ్ళి. సో తెలిసింది ఏంటంటే, ఎవరో చెప్పింది బాబా పాటల్లో బాలుగారు పాడిన ఆఖరి పాట అని. ఓకే. సో సంతోషపడాలా నా పాట పాడారు, నాదే ఆఖరి పాట అయిందని, లేకపోతే ఆనందపడాలా నాకు తెలీదు అని చెప్పడం వరకే ఇది. అంటే నిజమో కాదో కూడా నాకు తెలీదు. బట్ విన్నప్పుడు మాత్రం ఒక రకంగా సంతోషం, ఇంకో రకంగా చాలా బాధేసింది. అంటే కలవడం అనేది జరిగిందా బాలుగారిని? యుఎస్ లో ఉన్నాను కదా, ఒకవేళ ఉండింటే ఏమో దగ్గరుండి రికార్డింగ్ స్టూడియోలో పాడుతుంటే చూసేదాన్నేమో. యుఎస్ లో ఉన్నా కాబట్టి అక్కడి నుంచి రాయడం, ఇచ్చేయడం. ఇక్కడ మహేష్ అంతా చూసుకున్నాడు, తనే మ్యూజిక్ డైరెక్టర్, అన్ని పాటలు పాడిచ్చాడు. రిలీజ్ మాత్రం ఇక్కడికి వచ్చి హరిహర కళాభవన్ లో చైతన్య ప్రసాద్ గారు, లక్ష్మీ భూపాల్ గారు, భాస్కర భట్ల రవికుమార్ గారు, రాజ్ కందుకూరి గారు, ఆర్పి పట్నాయక్ గారు, జమినీ సురేష్, ఢిల్లీ రాజేశ్వరి గారు, జయలక్ష్మి గారు, అలా ఆర్జే అర్చన, తర్వాత రేణుశ్రీ యాంకరింగ్ చేసింది. బట్ మొత్తం ఏమంటారు, స్టేజ్ అంతా ఆడియన్స్ తక్కువ ఉన్నారు. ఎందుకంటే పెద్ద ఆడిటోరియం, తెలియకుండా పెద్ద ఆడిటోరియం బుక్ చేసేసాను. ఆడియన్స్ చాలా తక్కువ అనిపించారు. 150-200 మంది అయినా 1000 కెపాసిటీ కదా. సో అందరూ కూర్చుంటే అక్కడక్కడ కూర్చుంటే ఆడియన్స్ తక్కువనే, కానీ స్టేజ్ మాత్రం కళకళలాడింది. ఆడియో రిలీజ్ ఫంక్షన్ బాగా జరిగింది. ఓకే. కాకపోతే నాకు ప్రమోట్ చేసుకోవడం తెలియలేదు స్వరూప. అంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, పాటల్ని ఎలా ప్రమోట్ చేయాలి తెలియలేదు, ఎక్కడ రిలీజ్ చేయాలి తెలియలేదు. సో ప్రణతి మనసు పలికే నా ఛానల్లోనే నేను ఆ పాటని పెట్టడం జరిగింది. విన్న వాళ్ళ దగ్గర నుంచి మాత్రం నాకు నిజంగా చాలా బాలుగారి పాట ఒకటి, తర్వాత నిత్య సంతోషిని గారి పాడిన పాట, ఈ రెండిటికి మాత్రం నాకు చాలా చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. అంటే కనెక్ట్ అవ్వలేదు అనుకోవద్దు, అవ్వాల్సినంతగా అయ్యాయి. కానీ బాబా గారికి తెలుసు దాన్ని తన భక్తుల దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి, ఎప్పుడు తీసుకెళ్ళాలి. ఎందుకంటే పాటలు రిలీజ్ చేసి 2019, 5 ఏళ్ళు అవుతోంది. 5 ఏళ్ల తర్వాత నా పాటలు ఇంకా చేరాల్సింది ఉంది అని అనిపించిందేమో ఆయనకి. ఈ రూపకంగా ఇవాళ కొత్తగా ఈ ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటైంది. ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ లో చాలా మంది సాయిబాబా భక్తులు ఉన్నారు. బాబా గారిని అసలు కొలిచేవారు, ఆరాధించేవాళ్ళు. ఏ చిన్న సూక్తి ఏది పెట్టినా మేము అద్భుతంగా అసలు వాళ్ళు ఆదరిస్తున్నారు. నీ పాటల్ని కూడా ఖచ్చితంగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అయ్యో. అయితే ఇప్పుడు బాలుగారు పాడారు కదా, ఆ పాటని ఒకసారి నువ్వు పాడు. పాడిన తర్వాత బాబా గారు డైరెక్ట్ గా బాలుగారు పాడిందే ఫస్ట్ నీ మాటల్లో కూడా. నీ వాయిస్ చాలా బాగుంటుంది, మాటే మంత్రం అనుకుంటూ రోజు బాబా గారి సూక్తుల దగ్గర నుంచి మంచి మాటలు ఎన్నో చెప్తూ ఉంటావు. నేను పాడడానికి అసలు నీకు వినిపించేస్తాను. బాలుగారు పాడిన బాబా పాట. క్షేత్రం నువ్వే, తీర్థం నువ్వే శ్రీ సాయినాథ.
ప్రేమ నువ్వే కరుణ నువ్వే మా సాయి దేవా పాపాలు తొలగించవచ్చావుగా పరిహారమందించవున్నావుగా సద్గురు సాయి దయచూపవోయి షిరిడి సాయి కరుణించవోయి మాలో నువ్వే మాతో నువ్వే కష్టం తీర్చే ఆసవి నువ్వే మంచికున్న శ్వాస నువ్వే పండరినాథా మాట నువ్వే మంచి నువ్వే దారి చూపే వెలుగు నువ్వే జ్ఞానమిచ్చే గురువు నువ్వే షిరిడి వాసా క్షేత్రం నువ్వే తీర్థం నువ్వే శ్రీ సాయినాథ ప్రేమ నువ్వే కరుణ నువ్వే మా సాయి దేవా కొండంత అండ నువ్వుంటే చాలని మేమంత ఉన్నాముగా నీలోని ప్రేమ మా పైన కురిపిస్తే ఇంకేమి మాకొద్దుగా శరణంటూ వచ్చాము నీ ముందు నిలిచాము కరుణంతా మా పైన చూపించు గురుదేవ నీ దయ చాలు సద్గురునాథ మా కది మేలు ఓ గురునాథ గానం నువ్వే ధ్యానం నువ్వే గానంలో నా ప్రాణం నువ్వే దివ్యమైన రూపం నువ్వే పండరినాథా జీవం నువ్వే సారం నువ్వే జీవకోటి సర్వం నువ్వే లోకమంతా నువ్వే నువ్వే షిరిడి వాసా క్షేత్రం నువ్వే తీర్థం నువ్వే శ్రీ సాయినాథ ప్రేమ నువ్వే కరుణ నువ్వే మా సాయి దేవా చల్లంగా చూసి కరుణామూర్తివని నీ ముందు నిలిచాముగా ఆకాశమంతా ఆరాధనంతా నీ పైన మాకుందిగా మది నిండా నీ పేరే తలిచే భక్తులము గుడి గంట మోగించ నిలిచే ఆర్తులము సద్గురు సాయి దయచూపవోయి షిరిడి సాయి కరుణించవోయి మాలో నువ్వే మాతో నువ్వే కష్టం తీర్చే ఆసవి నువ్వే మంచికున్న శ్వాస నువ్వే పండరినాథా మాట నువ్వే మంచి నువ్వే దారి చూపే వెలుగు నువ్వే జ్ఞానమిచ్చే గురువు నువ్వే షిరిడి వాసా క్షేత్రం నువ్వే తీర్థం నువ్వే శ్రీ సాయినాథ ప్రేమ నువ్వే కరుణ నువ్వే మా సాయి దేవా పాపాలు తొలగించవచ్చావుగా పరిహారమందించవున్నావుగా సద్గురు సాయి దయచూపవోయి షిరిడి సాయి కరుణించవోయి ధ్యానం నువ్వే ధ్యానం అసలు ఇది లైవ్ అని మర్చిపోయి భజన చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ Thank you so ప్రణవి. much.